మిత్రులందరికీ శుభోదయం. విద్యాధనం యొక్క ప్రాశస్యాన్ని తెలిపే పద్యాలు తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనం 7వ పద్యం, దాని యొక్క భావం, ఆ పద్యము భావము గురించి మరికొంత లోతైన వివరణ తెలుసుకుందాం. ముందుగా పద్యం 3 సార్లు మీకోసం, అనంతరం భావం. అనభ్యాసే విషం శాస్త్రం, అజీర్ణే భోజనం విషం, దరిద్రస్య విషం గోష్ఠీ, వృద్ధస్య తరుణీ విషం. అనభ్యాసే విషం శాస్త్రం, అజీర్ణే భోజనం విషం, దరిద్రస్య విషం గోష్ఠీ, వృద్ధస్య తరుణీ విషం. అనభ్యాసే విషం శాస్త్రం, అజీర్ణే భోజనం విషం, దరిద్రస్య విషం గోష్ఠీ, వృద్ధస్య తరుణీ విషం. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం. అభ్యాసము చేయని విద్య విషంతో సమానం. జీర్ణం కాని ఆహారం కూడా విషమే అయిపోతుంది. అలాగే సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు హానికరమవుతాయి. అంటే చదివినది పదే పదే అభ్యసించకపోతే మర్చిపోతాం. అందుకే విద్యకు అభ్యాసము ప్రాణం. జ్ఞానాన్ని పదును పెట్టని కత్తిలా వదిలేస్తే అది క్రమంగా పనికి రాకుండా పోతుంది. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని మరికొద్ది లోతుగా తెలుసుకుందాం. ఈ పద్యం విద్యకు సంబంధించిన ఒక గొప్ప మానసిక సత్యాన్ని తెలియచేస్తుంది. మన మెదడు ఒక పొలం లాంటిది. దాన్ని నిరంతరం సాగు చేస్తేనే కదా పంట పండుతుంది. వదిలేస్తే కలుపు మొక్కలు పెరుగుతాయి. అలాగే విద్య కూడా నిరంతరం అభ్యాసం కోరుకుంటుంది. ఒక సంగీత విద్వాంసుడు సాధన ఆపేస్తే అతని నైపుణ్యం తగ్గిపోతుంది. ఒక క్రీడాకారుడు అభ్యాసం మానేస్తే ప్రతిభ మందగిస్తుంది. అభ్యాసం అంటే ప్రాక్టీస్ అన్నమాట, మీకు అర్థమయ్యే భాషలో. ఒక విద్యార్థి తన యొక్క చదువుని పునరావృతం చెయ్యకపోతే జ్ఞానం క్రమంగా మరుగున పడిపోతుంది. ఈ పద్యం మనకు చెబుతున్న గొప్ప సందేశం ఏమిటో మరొక్కసారి గుర్తు చేసుకుందామా? విద్యను సంపాదించడమే కష్టం, కానీ దానిని నిలుపుకోవడం అంతకంటే కష్టం. మరి దాన్ని నిలుపుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. అంటే మనం ఎంత బాగా అభ్యాసం చేస్తే ఆ విద్య మనలో అంత బాగా నిక్షిప్తమవుతుంది అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యము దాని యొక్క భావము మరొక్కసారి మీకోసం. అనభ్యాసే విషం శాస్త్రం, అజీర్ణే భోజనం విషం, దరిద్రస్య విషం గోష్ఠీ, వృద్ధస్య తరుణీ విషం. ఇది కదా మనం నేర్చుకున్న పద్యం. మరి దాని భావం మరొకసారి చూద్దామా? అభ్యాసం చెయ్యని విద్య విషంతో సమానం. జీర్ణం కాని ఆహారం విషమే అయిపోతుంది. అలాగే సందర్భాన్ని బట్టి కూడా కొన్ని విషయాలు మనకెంతో హానికరమవుతాయి, అంటే హాని చేస్తాయి. కాబట్టి చదివినది పదే పదే అభ్యసించకపోతే మర్చిపోతాం. అందుకే విద్యకు అభ్యాసమే ప్రాణము. జ్ఞానాన్ని పదును పెట్టని కత్తిలా వదిలేస్తే అది క్రమంగా పనికిరాకుండా పోతుంది. ఈ పద్యము దాని యొక్క భావం బాగా అర్థం చేసుకుని మీ మిత్రులకు, బంధువులకు, మీ ఇంట్లో చిన్నవారందరికీ తెలియచేయండి. మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి మరో పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.